అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్ జరుగుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యవహారాన్ని నిరసిస్తూ ఈ నెల 21న చెలో పంచదార్ల కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. ఎంపీ సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ పంచదార్ల కొండ చారిత్రక పవిత్ర ప్రదేశమని అక్కడ మైనింగ్ జరుగుతోందని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత నేతల స్పందన తెలియాల్సి ఉంది. పంచదార్ల పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం దాదాపు 11-12 శతాబ్దాల నుంచి ఆ ప్రాంతానికి ఉన్నటువంటి పవిత్రత, దాని గురించి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి, పరిసర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. గడిచినటువంటి 6 మాసాలుగా స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ధర్మశ్రీ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు, స్థానిక నాయకత్వం అందరూ కూడా మైనింగ్కి పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు, టెంపరరీ పర్మిట్స్ ఇస్తా ఉన్నారు. అక్కడ పర్యావరణంతో పాటు అత్యంత పవిత్రమైనటువంటి పంచదారలో ఉన్నటువంటి ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయానికి, ఆ పురాతన ఆలయానికి నష్టం వాటిల్లుతుంది అనేటువంటి విషయాన్ని అనేక నెలలుగా జిల్లా కలెక్టర్ కానీ, మైన్స్ డిపార్ట్మెంట్కి కానీ, స్థానిక రెవెన్యూ అధికారులకు కానీ మొరపెట్టుకున్నా సరే గడిచినటువంటి మే మాసంలో విజయ్ కుమార్ నాయుడు అనేటువంటి వ్యక్తి పేరిట 2.5 హెక్టార్లు లీజ్ ఇవ్వడం, మరికొంతమంది కూడా క్వారీలు పర్మిట్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. గడిచినటువంటి 2 మాసాల్లో వేలాది లారీలు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఏవైతే హద్దులు ఉన్నాయో హద్దులు దాటి మైనింగ్ చేసి వందలాది కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఈ అవినీతి కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు, వారి బినామీలు, స్థానిక ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా కలిసి దాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తూ భూమికి భూగర్భాన దాదాపు 60-70 అడుగులు, కొండ ఒక 60-70 అడుగులు, దాదాపు 120, 130, 140 అడుగులు మైనింగ్ కార్యక్రమం చేస్తే గడిచినటువంటి వారం 10 రోజుల నుంచి ఆ ధర్మలింగేశ్వర స్వామి వారి చెంత ఉన్నటువంటి పంచదారులు ఏవైతే ఉన్నాయో